ఈరోజు మనం ఒక డిఫరెంట్ స్టైల్లో బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ చూద్దాం. ఇది చూడ్డానికి శాండ్విచ్ లాగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బ్రెడ్ ఆమ్లెట్ తయారీ విధానం. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి 3 కోడిగుడ్లు పగలగొట్టుకుని వేసుకోండి. దీనికి మనం 4 బ్రెడ్ స్లైసెస్ వాడతాం. మీ టేస్ట్కి తగ్గ ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిరపకాయ, చిటికెడు పసుపు, కొంచెం కారం, తగినంత ఉప్పు, చిటికెడు మిరియాల పొడి, ఇవన్నీ వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. ఆమ్లెట్ సాఫ్ట్గా ఫ్లఫీగా రావాలంటే ఎంతసేపు బీట్ చేస్తే అంత బాగా వస్తుంది. ఒక 2 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోండి. నేను విస్కర్తో చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఒక బటర్ స్టిక్తో మొత్తం ప్యాన్ని ఇట్లా అప్లై చేసుకోండి, గ్రీస్ చేసుకోండి. దీనివల్ల తక్కువ బటర్తో మనం బ్రెడ్ ఆమ్లెట్ చేయగలుగుతాం. ఇప్పుడు ఆమ్లెట్ మిక్స్చర్ అంతా ఇందులో ప్యాన్లోకి వేసాను. ముందుగా 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకుని ఒకవైపు ఎగ్ మిక్స్చర్లో అద్ది పక్కకు పెట్టుకోండి. 2 వైపులా చేస్తే నానిపోతాయి. ఇప్పుడు ఇంకొక 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకుని ఇలా పెట్టుకోండి. 2 వైపులా అద్ది పెట్టుకోండి. ఆమ్లెట్ బాగా వేగాక ఇంకొక వైపుకి తిప్పుకోండి. స్టవ్ ఎప్పుడు లో ఫ్లేమ్లో ఉండేలా చూసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బ్రెడ్ మాడిపోతుంది. చూపిస్తున్న విధంగా ఆమ్లెట్ని పై వైపుకి మడత పెట్టుకోండి. ముందుగా పక్కన పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఇప్పుడు ఆమ్లెట్ మీద పెట్టుకోండి. మధ్యలోకి కట్ చేయడం వల్ల మనకి తిప్పేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. 2 వైపులా బాగా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసేసుకోండి. దీన్ని టొమాటో కెచప్తో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తయారు చేసి పెట్టుకున్న బ్రెడ్ ఆమ్లెట్ని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుని సర్వ్ చేయండి. బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఎలా అనిపించింది కమెంట్స్లో రాయండి. నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.